హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనము ఆవిరి కుడుము చేయబోతున్నామండి. ఇది పాతకాలంలో మన అమ్మమ్మల టైంలో బాగా చేసేవాళ్ళు. ఈ మధ్య మనం అందరం ఈ రెసిపీని మర్చిపోయాము. కానీ ఇది హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినగలరు. ఎవరికైనా కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఈ ఆవిరి కుడుము కూడా రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటారండి. కానీ దీన్ని కంప్లీట్గా మినపపిండితో చేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. అండ్ మినపపిండి అంటే మనకి హెల్త్కి కూడా మంచిది కదా. ఇందులో మేము ఎక్కడ రైస్ అయితే యాడ్ చేయట్లేదు. ఇక్కడ మేము ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాము. ఇక్కడ మేము పొట్టుపప్పు తీసుకున్నామండి. మినపప్పు పొట్టు లేని గుళ్ళు పప్పు కూడా ఉంటుంది కదా, అలా కాకుండా మేము పొట్టున్న మినపప్పు తీసుకున్నాము. ఇదైతే బాగా రుచిగా ఉంటుంది, అందుకని తీసుకున్నాము. దీన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇది నైట్ అంతా నానాల్సిన పని ఏమి ఉండదండి. మనం ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నామో దానికి ముందు ఒక 3-4 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఫర్మెంట్ అవ్వాల్సిన పని కూడా లేదు. ఇది గ్రైండ్ చేసుకోగానే మనం ఆవిరి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా అవసరం లేదండి. గారెల పిండికి చేసినట్టుగా అవసరం లేదు, కొంచెం లూజ్గా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మేము ఇలా గ్రైండ్ చేసుకున్నాము. మరీ బాగా మెత్తగా వేయాల్సిన పని లేదండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా ఉంటే ఆవిరి కుడుము కూడా గట్టిగా వస్తుంది. సో ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకున్నామండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. మామూలుగా ఆవిరి కుడుము చేయడానికి కొన్ని ప్రత్యేకంగా కూడా ఉంటాయండి. అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో నార్మల్గా ఉన్న ఏదైనా ఒక గిన్నె తీసుకొని కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో ప్లేట్ పెట్టుకొని కూడా చేయొచ్చు. మేమైతే సింపుల్ వేలో చేస్తున్నామండి. ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా వైట్ క్లాత్ ఒకటి పెట్టి దాన్ని ఇలా తాడుతో కట్టేస్తున్నాము. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని ఈ క్లాత్ మీద వేసుకోవాలండి. ఇది ఇలా వేసుకుంటే అది స్ప్రెడ్ అయిన దాన్ని బట్టి తెలుస్తుందండి ఎంత వేసుకోవాలి అని. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మేము బాదం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. అండ్ జీడిపప్పు కూడా తురిమి వేసుకుంటున్నామండి. సో ఇది వేయడం వలన ఏంటంటే చిన్నపిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. అండ్ ఎవరైనా కూడా ఇది తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుందండి. అండ్ హెల్త్కి కూడా మంచిది కదా. సో అందుకని వేసుకుంటున్నాము. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారండి, మనం వేసిన ఆవిరి కుడుము ఎంత ఇలా ఉబ్బింది, చక్కగా ఉడికి అసలు పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇది ఉడికిందో లేదో తెలియాలంటే చాక్తో ఇలా గుచ్చితే మనకి చాక్కి ఏం అంటలేదు, చూసారా? సో పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అసలు చూస్తుంటే భలే ఉందండి. అసలు ఇది ఆవిరి కుడుములా లేదు, ఏదో కేక్ లాగా వచ్చింది. అప్పటికప్పుడు మనము గ్రైండ్ చేసుకొని వేసుకున్నామండి. ఇది ఏమీ పిండి ఫర్మెంట్ అయింది కూడా కాదు. అయినా కూడా చూడండి అసలు ఎంత బాగా పొంగిందో. అసలు చూస్తేనే భలే ఉంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడిగా ఈ ఆవిరి కుడుము రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఆవిరి మీద ఉడికేది కదా, హెల్త్కి చాలా మంచిదండి. నడుము గట్టి పడడానికి చాలా ఉపయోగపడిద్ది. ఇది అమ్మమ్మల కాలంలో వాళ్ళు చేసే పద్ధతిలోనే మేము చేసాము. ఇందులో వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుతూ సూపర్ టేస్టీగా ఉందండి. దీన్ని మనము నెయ్యితోటి
వేసుకొని తినాలి. నెయ్యి వేసుకొని పంచదారతో తింటే బాగుంటుందండి. చాలామంది కారపొడి ఇంకా ఏదైనా చట్నీస్ యూజ్ చేస్తున్నారు. బట్ మేమైతే ఫుల్గా నెయ్యి వేసుకొని షుగర్ తోటి ఎంజాయ్ చేసుకుంటే తింటామండి. అంత బాగుంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. ఇది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మా ప్రాసెస్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.